గోల్డ్ ఇప్పుడు కన్సల్టేషన్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం అందరం చూసాం. సో, ఇలాంటి సమయంలో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చో, చేయకూడదో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తది. సో, హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ దగ్గర దగ్గర 1,52,000 చేంజ్ వరకు ఉంది. 1,53,000 దగ్గర దగ్గర అటు ఇటు ఉంది. సో, ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా, చేయకూడదా అనేది మనం చూద్దాం. సో, ఇప్పుడు నార్మల్‌గా ఎవరన్నా ఒక ఆర్నమెంట్ కొనాలి అనుకుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి సో, గోల్డ్ అనేది తగ్గిద్దని చాలామంది అనుకుంటారు. కానీ గోల్డ్ పెళ్ళిళ్ళ సీజన్ అని కానీ ఇంకా వేరే ఏదైనా రీజన్స్ వల్ల అనేది గోల్డ్ ప్రైస్ అనేది తగ్గదు. సో, దానికి చాలా ఫండమెంటల్ కానీ, టెక్నికల్ కానీ సో, చాలా టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్‌లో ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా వద్దా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మీరు చూసుకున్నట్లయితే ఈటీఎఫ్ ఏదైతే ఉందో డిజిటల్ గోల్డ్ ఫార్మాట్ ఏదైతే సెబీ రెగ్యులేటెడ్ ఏదైతే ఉందో సో, అందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ మీరు ఏదైతే కన్జంప్షన్ అయితే మీరు చూసుకోవాలంటే కన్జంప్షన్ అనేది మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ మీరు కన్జంప్షన్ మాడ్యూల్లో మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది మీరు పర్చేస్ చేసేది. సో, ఇప్పుడు ఫిజికల్ ఆర్నమెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. కన్జంప్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీకు 20-30% అనేది మీకు అక్కడ తగ్గిద్ది అనమాట. ఎందుకు తగ్గిద్ది? సో, అక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ మళ్ళీ మీరు రీసేల్ చేయాలనుకున్నా కానీ సో, దాన్ని కరిగించి దాని ప్యూరిటీ అనేది అక్కడ చెక్ చేయాల్సి వస్తుంది. సో, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కొన్న ప్రైస్ కంటే ఒక 20% అనేది ఈజీగా తగ్గుద్ది జీఎస్టీ యాడ్ ఆన్ అయినా కానీ. సో, అలాంటి సిచ్యువేషన్స్లోనే గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రీసేల్ చేస్తే మీకు అక్కడ 10% అనేది మీకు అక్కడ లాస్ అయిన సిచ్యువేషన్స్ మీరు అందరూ చూస్తారు. సో, గోల్డ్ అనేది ఎప్పుడు తగ్గిద్ది? సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ మార్కెట్లో 1,52,800 చేంజ్ వరకు ఉంది. సో, 1,50,000 కంటే ఇంకా తగ్గితే గోల్డ్ అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే 100% మనకు కనిపిస్తుంది. అదే 1,60,000 కనుక క్రాస్ చేసినట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సిల్వర్ అనేది 2,52,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూస్తున్నట్లయితే 2,52,000 చేంజ్ వరకు ఉంది. సో, సిల్వర్లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో, ఎవరైతే ఫిజికల్గా కానీ డిజిటల్ రూపంలో కానీ మీరు సిల్వర్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే సో, అందులో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సిల్వర్ మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. సో, ఎవరైతే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ప్రైస్ తగ్గిద్ది అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మెల్లమెల్లగా మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత ఒక 10-20% మాత్రమే ఎంచుకోండి. సో, అంతకంటే ఎక్కువ ఉంచుకోవద్దని చాలామంది చెప్పడం జరుగుతుంది. సో, సిల్వర్ అండ్ గోల్డ్‌లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలామంది చూస్తున్నారు. సో, ఎవరైతే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలనుకుంటారో ఆర్నమెంట్ రూపంలో అయితే మీరు కొద్ది మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అదే డిజిటల్ రూపంలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకోండి ఈటీఎఫ్ అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చాలామంది చెప్పడం జరుగుతుంది. సో, ఇది మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా లేదా అని మీకంటూ క్లారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇలాంటి వీడియోస్ మా ఛానల్‌లో వస్తూనే ఉంటుంది. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.